కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. బెల్లం ఎక్కువగా స్వీట్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుందని విషయం మీకు తెలుసా? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. దీంతో మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బెల్లంతో ఈ పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క, 2 యాలక్కులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేసినప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు, బెల్లం నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. మీకు తొందరలోనే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో వేసి ₹1 నాణ్యాన్ని అందులో వేసి మూట కట్టాలి. దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఈ మూటకు మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి. ఇలా 5 రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని సురక్షితంగా మీరు డబ్బు దాచే చోట ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెట్టండి. తర్వాత దీనిని ప్రసాదంగా మీరు స్వీకరించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు ఏదైనా స్థలం కానీ, ఇల్లు కానీ కొనాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పాతిపెట్టండి. ఇలా చేస్తే మీరు త్వరలోనే భూమిని కొంటారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతూ ఉంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి. ఇలా చేస్తే త్వరలోనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన పదార్థాలను పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు శివానుగ్రహం లభిస్తుంది. అలాగే వినాయకుడికి గరికపాలు వేసి ఒక బెల్లం ముక్కను పెడితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఓం సరస్వతే నమః అని జపం చేసి ఒక బెల్లం ముక్కను తింటే మంచిది. ఇలా చేస్తే విద్యా బుద్ధులతో పాటు జ్ఞానం కూడా లభిస్తుంది. మీకు బాగా అప్పులు ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేయండి. ఒక పసుపు గుడ్డను తీసుకొని అందులో 7 పసుపు ముద్దలను ఒక చిన్న బెల్లం ముక్క వేసి మూట కట్టాలి. దీన్ని మీ బీరువాలో ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డను బయటకు తీసి వాటిలో ఉన్న పసుపు ముద్దలను, బెల్లం ముక్కను బయటకు తీసి పారుతున్న నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి. ఇంట్లో నల్లచీమలు కనిపించడం శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. పటిక బెల్లం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని నమ్మకం. నిత్యం దీపారాధనకు పటిక బెల్లం దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అలాగే మీ ఇంటి తలుపులు, కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలను ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు. నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లాన్ని కట్టి పూజ గదిలో ఉంచితే చాలా మంచిది. పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో పటిక బెల్లాన్ని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. మన ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడినా, అధిక ఒత్తిడికి లోనైనప్పుడు శుక్రవారం పటిక బెల్లాన్ని తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం ముందు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇలా చేస్తే కుటుంబంలో ఏర్పడిన కలహాలు, గొడవలు, సమస్యలు సైతం తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, సుఖ సంతోషాలు కలగాలంటే గురువారం నాడు ఆవుకు శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి.
గోమాతలో సర్వదేవతలు ఉంటారు. కాబట్టి గోవులకు బెల్లం తినిపిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా లేదా ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటున్నా అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు. వివాహ యోగం కోసం గోధుమ పిండిలో కాస్త బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. 7 గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో వివాహమవుతుంది. మీకు ఉన్న అప్పులు త్వరగా తీరాలంటే ఒక చిన్న బెల్లం ముక్కతో ప్రమిదను చేసి దాంట్లో నెయ్యి వేసి 7 ఒత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కరించుకోండి. ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం బియ్యం కలిపి నీటిలో పోయండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో బెల్లం ముక్క వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి సమర్పించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతారు. ఒక గిన్నెలో 50 గ్రాముల పటిక బెల్లాన్ని వేసి ఇంటి పూజ గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.